దృష్టద్యుమ్నుడు పుట్టిన తర్వాత ద్రుపదుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన పుత్రుణ్ణి కూడా ద్రోణాచార్యుని వద్దనే విద్య నేర్పించమని పంపాడు. ద్రోణుడు తనను చంపడానికే ఈ పిల్లవాడు జన్మించాడని జ్ఞానదృష్టితో తెలుసుకున్నాడు. అయినా బ్రాహ్మణ ధర్మం ప్రకారం శిష్యుని తిరస్కరించలేదు. దృష్టద్యుమ్నునికి సర్వ యుద్ధ విద్యలు నేర్పాడు. ఒక గురువు తనను చంపే శిష్యునికే విద్య నేర్పాడు. ఇది మహాభారతంలో అత్యంత విచిత్రమైన గొప్ప సందర్భం. దృష్టద్యుమ్నుడు పాండవులతో సన్నిహితంగా మెలిగాడు. అతని సోదరి ద్రౌపది పాండవులను వివాహమాడింది. దాంతో పాండవులకు పాంచాలులకు బంధుత్వం ఏర్పడింది. దృష్టద్యుమ్నుడు పాండవ పక్షాన నిలబడ్డాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవసేనకు సర్వసేనాపతిగా నిలబడ్డాడు. ఆ పదవి అతనికివ్వడంలో ద్రోణుని వధించే లక్ష్యం ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుడు సేనాపతిగా పాండవసేనను విధ్వంసం చేశాడు. 15వ రోజు ద్రోణుడు పాండవసేనలో అసంఖ్యాకంగా సంహరిస్తున్నాడు. ఆపడం ఎవరికీ సాధ్యంగా కనిపించలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక పథకం వేశాడు. అశ్వత్థామ అనే ఏనుగు మరణించింది. భీముడు గట్టిగా అశ్వత్థామ మరణించాడని అరిచాడు. ద్రోణుడు కొడుకు పేరు విన్నాడు. గుండె ఆగినట్టయింది. ధర్మరాజు నిజం చెప్తాడని నమ్మి అడిగాడు. ధర్మరాజు నెమ్మదిగా అశ్వత్థామ మరణించాడు, మనిషో ఏనుగో అని మెల్లగా అన్నాడు. కాని ఆ మాట వినిపించలేదు. ద్రోణుడు తన పుత్రుడు మరణించాడని విశ్వసించాడు. ఆయుధాలు పక్కన పెట్టాడు. యోగ సమాధిలో కూర్చున్నాడు. ఆ క్షణమే దృష్టద్యుమ్నుడు ముందుకు వచ్చాడు. ద్రోణుని శిరస్సు ఖండించాడు. జన్మించిన లక్ష్యం నెరవేర్చాడు. అర్జునుడు ఇది ధర్మంగా లేదని, ఆయుధం విడిచిన వానిపై దాడి చేయటం క్షత్రియ ధర్మం కాదని అన్నాడు. కాని శ్రీకృష్ణుడు, ద్రోణుడు అధర్మపక్షాన నిలబడి యుద్ధంలో పాల్గొన్నాడని, అతడు బతికి ఉన్నంతవరకు పాండవులు గెలవడం అసాధ్యమని, అధర్మం గెలవకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. దృష్టద్యుమ్నుని జన్మరహస్యంలో మహాభారతం ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్తుంది. ద్రుపదునికి జరిగిన అవమానం, అతని ప్రతీకార సంకల్పం, యజ్ఞాగ్నిలో నుంచి జన్మించిన పుత్రుడు, చివరికి తనను సంహరించబోయేవాడికే ద్రోణుడు స్వయంగా విద్య బోధించటం, ఇవన్నీ కర్మచక్రం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూపించే సంఘటనలు. ద్రుపదుడు ద్రోణుని అవమానించాడు. ఆ కర్మ తిరిగి వచ్చింది. ద్రోణుడు ద్రుపదుని అవమానించాడు. ఆ కర్మ కూడా తిరిగి వచ్చింది. ఇద్దరూ కర్మచక్రంలో చిక్కుకున్నారు. పాత మిత్రత్వం విరిగిపోయినప్పుడు పుట్టిన విషాదం 2 తరాలను నాశనం చేసింది. ఒక మిత్రుని అవమానించటం ఎంత ఘోరమైన పాలు తీసుకొస్తుందో దృష్టద్యుమ్నుని కథ శాశ్వతంగా చెప్తుంది.